వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ నగర కార్యాలయంలో మీడియా సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ మరియు శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో ప్రజల సమస్యలపై పక్షపాతం లేకుండా చర్చ జరగాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా రైతాంగం అయితే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. పంట వేస్తే కావాల్సిన విత్తనాలు దొరకట్లేదు, ఎరువులు దొరకట్లేదు, పండితే పంటకి వచ్చి గిట్టుబాటు ధర లేదు, చూసే నాదుడే కరువైంది. మాటలు మాత్రం ముఖ్యమంత్రి గారు కానీ లేదు సంబంధిత మంత్రులు కానీ కోటలు దాటిపోతున్నాయి మాటలు. రోజు ప్రత్యక్షంగా రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. యూరియా కొరత ఏ విధంగా ఉందో, ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఒక బస్తా యూరియా కోసం ఎన్ని అగచాట్లు పడుతున్నారో, ఏ విధంగా బ్లాక్ మార్కెట్ దగ్గర నుంచి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందో, రైతాంగం ఎంత బాధపడుతున్నారో రాష్ట్ర ప్రధానికి అంతా చూస్తూ ఉన్నారు. అదేంటో కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలో ఉన్నా ఫస్ట్ ఇబ్బంది పడేది, నష్టపోయేది రైతుతో పాటు మహిళ. ఎందుకంటే ఆయనకు ఒక నాడు ఉంది, వ్యవసాయం చూద్దానగా, వ్యవసాయం వల్ల అసలు ఈ వ్యవస్థకి లాభం లేదు అనే దాన్ని బాగా బుర్రలో ఆయనకి ఆలోచనలో ఉంది. దానికి తగ్గట్టు ఆయన వ్యక్తిపరుస్తున్న మనసులో అనుకుంటాడు, భగవంతుడు వచ్చి తదాస్తు అంటాడు, అయితే అలా దృష్టి లేదా దృష్టి. ఎందుకంటే ఏదో కొత్తగా వచ్చిన అధికారంలోకి వచ్చిన నాయకులను అయితే ఆ నాయకుడికి అధికారంలో వారికి పూర్వపరాలు కానీ అనుభవాలు కానీ లేపడం వల్ల, అనుభవాలు వల్ల కొత్త ఇబ్బందులు రావచ్చు. కానీ చంద్రబాబు నాయుడు అనుభవాల వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఎంత వ్యవసాయం సాగు చేస్తున్నారు, ఆ సాగు అవసరాలకి ఏ అవసరాలు ఉంటాయి, రాబోయే కాలంలో ఏ విధంగా వాటిని అధిగమించాలి, కావాల్సిన పరిస్థితులను ఏ విధంగా ముందు చూపుతో అవన్నీ కూడా సేకరించుకోవాలి అనేది ప్రణాళిక ఉంది. ఎస్ఓపి కొత్తది కాదు, అనాదిగా వస్తున్న పరిస్థితి. సప్లైకి డిమాండ్ తగ్గట్టు సప్లై లేకపోవచ్చు దేశంలో, మనకు ఉత్పత్తి లేకపోవచ్చు ఫెర్టిలైజర్స్, కానీ ఇంపోర్ట్ చేసుకునే మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే కదా, మరి వాళ్ళ ప్రభుత్వమే కదా. మరి దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా మరి అవి ఫుల్ఫిల్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళ రాష్ట్రాల్లోనూ, మరి ఇక్కడ ఎందుకు జరగట్లేదు? అధికారం స్వాతం ఉండి మరి ఆ నార్థన్ స్టేట్స్లో ఏ విధంగా దొరుకుతున్నాయి అంటే శ్రద్ధ లేకపోవడం, వాటి పట్ల నిరాశ చూపెట్టడం, అయిపోయిన తర్వాత వచ్చి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని రీతిలో చంద్రంగా ఉంది. అందుకే ఇవాళ పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ, మా పార్టీ ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో ఈ రైతులతో కలిసి యూరియా గురించి ఇప్పటికే చాలా అధికారులను కలడం, వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాం. అయినప్పుడు కామన్గా రాష్ట్రం అంతా కూడా రేపు 9వ తేదీ నాడు అన్ని ఆర్డీఓ ఆఫీసుల్లోనూ రైతాంగంతో రైతు సంఘాలతో కలిసి
రైతుల కోసం యూరియా తాలూకా డిమాండ్ మీద వెంటనే ఫుల్ఫిల్ చేసి అందుబాటులో తేవడానికి ఒక కార్యాచరణ రూపొందించి 9వ తేదీన ఆర్డీఓ ఆఫీసులకి వినతి పత్రాలు ఇవ్వాలని మనం నిర్ణయించాం. మీ ద్వారా ఇప్పటికే ప్రకటించాం, మళ్ళీ ఈ విషయాన్ని చెప్తున్నాం. ఇందుకు సమయం ఇచ్చాం చాలా దగ్గర. గత 15 రోజులుగా దీని మీద మేము ఏ సందర్భంలో ఎక్కడికక్కడ చెప్పుకొస్తూనే ఉన్నాం. ఫైనల్గా రాష్ట్రం అంతా కూడా ఒకే రోజు నాడు దీని మీద కార్యాచరణని రూపొందించిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంతే, ఒకటి కాదు, రెండు కాదు. మనం చూసాం మన పక్కనే ఉన్న విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అనే నాదం. అదేదో ఒక విశాఖపట్నానికి సంబంధించిందే కాదు, యావత్ 9 రాష్ట్రంలో ఆంధ్రులందరికీ కూడా సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీ. 32 మంది బలిదానాలతో వచ్చిన ఫ్యాక్టరీ అది. ఎంతో మంది పెద్దలు దానికోసం ప్రాంతీయాలు చేయడమే కాకుండా పోరాటాలు చేసిన నేపథ్యం. మాటలు చెప్తున్నాం మేము దాన్ని ప్రైవేటిజం చేయమని, కానీ చేతల్లో చూసిన ఇప్పుడే 32 డిపార్ట్మెంట్కి 9వ తేదీ నాడే వాటిని ప్రైవేటిజం చేస్తూ వాటికి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఆయా డిపార్ట్మెంట్ అధికారులని అక్కడ తొలగించి అవుట్ సోర్సింగ్ ఇవ్వడానికి వచ్చి వెళ్ళడం జరిగింది. ఈ రకంగా పోయి ఆ తర్వాత మొత్తం వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో క్యాబినెట్ నిర్ణయం ప్రకారం దాన్ని 100% డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అది దిశగా ఈ కార్యాచరణ జరుగుతుంది. మా తాలూకా అభిప్రాయం. అందుకే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ఆలోచన చేస్తాం. ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం. మొత్తం శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు అన్ని నియోజకవర్గాలు కూడా ప్రజలను చైతన్యం చేసి విశాఖ ఉద్యమం ప్రైవేటిజం కోసం ప్రభుత్వ రంగ సంస్థగా ఉండడానికి త్వరలోనే ఆ కార్యాచరణ కూడా మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానికి తెలియజేస్తాం. వారి తాలూకా సలహాలు, సూచనలు ఎక్కడ తీసుకొని మాతో వచ్చిన వాళ్ళందరినీ కలిసి ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేయాలనేది నిర్ణయించుకున్నాం. మొన్నటి రోజు 30వ తారీఖు నాడు పెద్ద ఎత్తున, ఆ రోజు 30వ తారీఖు నాడు అయితే 31 అనుకుంటాం, బహుశా 30. ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ విశాఖపట్నంలో ఉన్నారు. కనీసం ఒక మాట దాని గురించి మాట్లాడరండి. వాళ్ళకి బాధ్యత లేదండి. ఎన్నికల ముందు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. 20 మంది ఎంపీలు ఉన్నారు. మీరు అసలు ఉప్పు కారం తింటున్నారా? తినకపోతే మీ ఇంటికి వచ్చి ఉప్పు కారం ప్యాకెట్లు పంపిస్తాం, తినండి. తిని మీరు వచ్చి ఆ పౌరుషంతో మాట్లాడాలని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడిన భాష, ఊగిపోయి మాట్లాడిన భాష ఇంకా చెవుల్లో గింగులు పెడుతూనే ఉంది. ఈరోజు ఏమైంది మీ పౌరుషం? ఏమైంది మీ 20 మంది ఎంపీ, ఇప్పుడున్న 20 మంది ఎంపీల తాలూకా పౌరుషం? ఏం పవన్ కళ్యాణ్ గారు, మరి ఆ ఎంపీలో ఉప్పు కారం తినట్లేదా? మీరు కూడా ఉప్పు కారం మానేశారా? మరి ఎందుకు దాని మీద మరి ఆలోచన చేసి మాట్లాడట్లేదు? మీ విధానం ఏంటి? మీ కార్యక్రమం ఏంటి? దీని మీద డిమాండ్ చేస్తాం, దాని మీద మరి వాళ్ళు చెప్పాలి. ఇదే కాదు, ముఖ్యమంత్రి గారు ఇవాళ కూటమి ప్రభుత్వం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం, మీ తాలూకు కార్యాచరణ ఏంటంటే అడుగుతున్నాం. ఎప్పుడు 18 సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళారే మొన్నటితో కలుపుకొని.
మరి ఎందుకు మీరు ప్రధానమంత్రితో ఈ విషయం మీద సంప్రదించి అడగట్లేదు? అడిగితే వారు ఏం చెప్పారు? ఆ విషయాన్ని మీరు ప్రకటించండి. ఎస్, నేను ఇలా మాట్లాడాను, ఇది ప్రైవేట్ అయ్యే సమస్య లేదు. ఏదైతే ఈ 32 డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ చేద్దామో అవన్నీ ఆపుతున్నాము, ఈ టెండర్ల ప్రక్రియ ఇవాళతో ఆగిపోద్ది అని చెప్పండి. ప్రజలకున్న మా అనుమానాన్ని నివృత్తి చేయండి. అది మీ బాధ్యత. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తనకు బాధ్యత. కానీ ఎక్కడ కొద్ది మేరలో ఆ అంశం ఎక్కడ కనిపించట్లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ, కూటమిలో ఉన్న పెద్దలకు కానీ, చచ్చిపోయిన స్వర్గీయ రాజశేఖర గారు ఎక్కడ ఉన్నారో కానీ ఆయన మాట చెప్పేవాడు వచ్చినప్పుడు. ఏదైనా సమయం వచ్చినప్పుడు ఏదైనా ఏడు దాడితే ఏటి మల్లప్ప, ఏడు దాడిపోతే బొడి మల్లప్ప అనే సామెతగా ఎన్నికలప్పుడు వచ్చి ఏవో మాటలు, ఏవో చేతలు ఇష్టం వచ్చిన మాట్లాడి ప్రజలను వచ్చి మభ్యపెట్టి లేని పని సృష్టించి అబద్ధ కల్పన మాట్లాడి ఎన్నికలు అయిన తర్వాత వచ్చి వాటిని పక్కదో పెట్టే పరిస్థితి. ఈ సుమారు ఇవాళకి ఈ రోజుకి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం 15 నెలల కాలం. ఇది వాస్తవం కాకపోతే చెప్పానండి. నేను ప్రెస్ మీట్ పెట్టి కాదు ఇది చెప్తున్నా, ప్రతిపక్ష కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు ఇలా చెప్తున్నాడు, ఇది అబద్ధం, ఇది వాస్తవం కాదు అని చెప్పానండి. మరి తెచ్చిన 2 లక్షల కోట్లు తీసుకొచ్చి మరి ఏదైతే సూపర్ 6 సూపర్ 7 అని హామీలు ఇచ్చారో మరి ఏం జరిగింది? హామీలు ఎందుకది నెరవేర్చకుండా దొడ్డుతోమని వచ్చి వెనకతోమని మాట్లాడుతున్నారు. మొన్నటి రోజున మేము డిమాండ్ చేసి గట్టిగా అడిగి ఆ ఉసురు పోసుకుంటారు మీరు ఆ వికలాంగులకని అంటే ఆ 1,00,000 మంది వికలాంగుల తాలూకా పెన్షన్ తీసింది మళ్ళీ తిరిగి ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చిందని సార్ ఆ ఇచ్చిన ఆర్డర్ని సస్పెన్షన్ పెట్టారు మా బలవంతం మీద, ఆ వాళ్ళు చేసిన యాజిటేషన్ ద్వారా. ఆ పాప ఉట్టుకుపోద్దు అని చెప్తే మీ బుర్రలకి వచ్చి ఆలోచన వచ్చింది, పాప మీద వచ్చింది. అసలు ఏమవుతుంది ప్రభుత్వం? దేని గురించి? ఉదయం లేచిన దగ్గర నుంచి దోపిడీ దోపిడీ దోపిడీ. ఏమనంటే అరెస్టులు, చట్టాన్ని చేతిలో తీసుకొని సూటిగా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. గత 5 సంవత్సరాల కాలం వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్ర అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. 15 నెలల కాలమైంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికారంలో ఉండి. ఈ 15 నెలల కాలంలో జరిగిన హత్యలు కానీ, మహిళల మీద జరిగిన అఘాయిత్యాలు కానీ, పిల్లల మీద జరిగిన అఘాయిత్యాలు కానీ, లేదు పిల్లలు తింటున్న మధ్యాహ్నం భోజనం పథకంలో కానీ తింటున్న భోజనంలో జరుగుతున్న కలుషిత ఆహారం సమస్యలు కానీ బేరీజ్ వేసుకుని 5 సంవత్సరాల్లో జరిగిన కంటే 15 నెలల కాలంలో ఒక్క కేసు కానీ ఎక్కువ జరగలేదంటే నేను తలదించుకుంటాను. 15 నెలల కాలమో 5 సంవత్సరాలు. నేను చెప్తుంది 14 నుంచి కాదు, 19 నుంచి 24 మధ్య ఈ 15 నెలల కాలం తగ్గిపెట్టుకోమనండి. ఎన్ని జరిగాయి? ఎందుకు జరిగాయి అంటే సరైన పర్యవేక్షణ లేకపోవడం, చట్టాన్ని చేతితో తీసుకోవడం, ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం, పరిపాలన గాలి కుదిరేయడం, వీటి వల్ల జరిగిన అగాత్యాలు ఇవన్నీ కూడా
చాలా దురదృష్టం, బాధపడుతున్నాం. తెలంగాణ జరిగిన సంఘటనల పట్ల సానుభూతి ఖండిస్తున్నాం. ప్రభుత్వ పరిపాలన విధానాన్ని ఖండిస్తున్నాం. ఇది కాదు, సాంప్రదాయం కాదని చెప్తున్నాం. ఎందుకు ఈ మధ్యకాలంలో 3-4 ఒక 15 రోజులు చూస్తున్నాం. ఆ ప్రీతి అనే అమ్మాయి, కర్నూలు అమ్మాయి, సుగాలి ఇంటి పేరు, అమ్మాయి ఏ రకంగా అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా చనిపోయిందో 17 సంవత్సరంలో. ఆ తర్వాత అమ్మాయి మరి ఆ 2 సంవత్సరాలు వారి తాలూకు పాలనలో ఏ విధంగా ఎంక్వైరీ జరిగినాయో, తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సిట్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సిబిఐకి ఇవ్వాలని ఆ తల్లిదండ్రులు కోరితే సిబిఐకి ఇచ్చాం. ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇచ్చాం. ఇవన్నీ ఇస్తే ఇప్పుడు చూశాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ మేము ఇచ్చామని చెప్పే పరిస్థితి వచ్చేది. ఎక్కడ తెలుసు మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో సరే, ఎవరైతే ఇచ్చిన మేమైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు వెళ్ళినప్పుడు ఈ కార్యక్రమం చేస్తాం. మళ్ళీ తిరిగి పైపెచ్చు అప్పుడు వచ్చి ఆ పిల్లల్ని పట్టుకొని ఆ తల్లిని పట్టుకొని దేశమంతా తిరిగారు. మేము వస్తే న్యాయం చేస్తాం. 14-15 నెలలు అయింది. అసలు ఆలోచన రాలే బుర్రలోకి. అంటే ఆ రోజు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఆ వాడమల్ల వచ్చి పొడిమల్ల అయిపోయాడు. మీ పాపం గడిచిపోయింది, మరి మీకు అక్కర్లే. ఇదే కాదు, ఏ విషయం తీసుకున్నా సరే మొత్తం పరిపాలన వచ్చి గాలి కొలిసి పరిపాలన సమ్మించిపోయింది. ఎక్కడ కూడా పరిపాలన కనుచూపు మేరలో కనిపించలేదు ఏ కార్యక్రమం జరిగినా సరే. అందుకే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా ఈ కార్యక్రమం తీసుకున్నాం. పైపొచ్చి నన్ను ఎప్పుడు అంటారు చంద్రబాబు నాయుడు, ఇంతకుముందు ఎప్పుడు ఈ మాట చూడలే. నేను నిన్నే చూశాను ఆయన దమ్ముంటే అని. ఇది మల యుద్ధాల గట్ట కాదు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు దమ్ముంటే అంటున్నాగా, నువ్వు రాష్ట్రంలో 2 పక్షాలు, ఒకటి అధికార పక్షం, 2 ప్రతిపక్షం. అధికార పక్షం కూటమి, ప్రతిపక్షం వచ్చి వైసీపీ పక్షం. ప్రతిపక్షంగా నువ్వు అసెంబ్లీలో మాట్లాడుకుందాం, తేల్చుకుందాం. ఎందుకు మనం దొంగతున్నాం? ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు మానేసి ఇప్పుడు తమ్ముడు ఇప్పుడు వచ్చే రైతులు మాకాయ తమ్ములు అంటే ఉడుపులు ఇది చేసుకోవడం చేయడం, అది వేసే దమ్ములు వేసుకోవడం. యూరియా ఇవ్వట్లేదు. నువ్వు ఆ పంటలు పండించుకోవడం నువ్వేం చెప్తావు? ఉడుపుల గురించి దమ్ముల గురించి నీకు ఏంటి? నీకు చేతులు మాటలు గొప్ప, చేతులు ఏదంటే చెప్పినట్టుగా వస్తాయి. కాబట్టి చాలా దురదృష్టం. అందుకే 9వ తారీఖు తేదీన రైతుల పక్షాన రైతులతో కలిపి చూపిస్తున్నాం. నేను చూశాను మంత్రి గారి మాటల్లో. వాణిజ్య పంటల కంటే ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయలేదంట. మీరే పత్రికా సోదరులు, మీరు ఇవాళ ఉద్యోగంలోకి వచ్చిన సోదరులు కాదు, ఈ వృత్తిలోకి వచ్చిన వాళ్ళు కాదు. ఎప్పటి నుంచో 10, 20, 30 సంవత్సరాల నుంచి మీరు వచ్చి దీంట్లో ఉన్నవారు మీ అందరూ కూడా. గత ప్రభుత్వంలో కానీ ఏ పంటకైనా సరే, ఏ పంట అయినా సరే గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యాన్ని వస్తే ఎప్పుడు ఒక క్షణంలో 2-3 రోజుల్లో ఆ సమస్య పరిష్కారం చేస్తాం.
ఏ ఏ ఏ సమస్య అయినా సరే, ఈవెన్ కోవిడ్ లాంటి సమస్య వస్తే, అరటి పండుగ వచ్చే ఇబ్బంది వస్తే తీసుకుపోయి ఎగిరిచి వెస్ట్ బెంగాల్ అటు పంపించి అక్కడ అమ్మించి వాటికి వచ్చి ఆ రైతులను ఆదుకున్నాం. గుంటూరులో ఉన్న పొగాకు రైతులను ఆదుకున్నాం, మిరప రైతుల్ని ఆదుకున్నాం. ఏ ఒక్కరైనా సరే ఇప్పుడు ఎవరికి నువ్వు మామిడి రైతుల్ని ఎప్పుడైనా సరే అసలు పట్టట్లేదే. తిరిగి పైపించు బరుద్దలను ఏవో 3-4 ఛానల్స్ వచ్చి ఉన్నాయి కదా, ఏ ఈటీవో ఏ TV5 లేకపోతే ఏబిఎన్ ఉందని వాళ్ళు పెట్టుకుని ఓహో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇష్టారాజ్యంగా మాట్లాడితే అయిపోద్ది అనుకుంటున్నారా? కాదు కదా. వాస్తవాలు అనుభవిస్తున్న తెలుసు కదా, బాధలు పడుతున్న విషయం తెలుసు కదా. ఆఖరికి ఉండలేక మీ హృదయాలు కూడా దమించి ఫైనల్గా మీరే చెప్తున్నారు కదా, అదే టీవీలు చెప్తున్నాయి కదా. ఆఖరిలో వాస్తవాలకి దగ్గరగా ఉండాలని మా కోరిక. పరిపాలన అంటే ప్రజలు ప్రజల అవకాశాన్ని చెప్పిన మాట నెరవేర్చాలి అనేది మా పార్టీ సిద్ధాంతం. అందుకే మేము వచ్చి ఈ డిమాండ్ చేస్తున్నాం. ఈ సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ వెంటనే చేయాలి. మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఏదైతే నెలకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పిన మాట ఏదైతే ఉందో, లేదు నిరుద్యోగపతి నెలకు 3000 రూపాయలు ఇస్తానని మాట ఏదైతే ఉందో వాటి కూడా నెరవేర్చాలి. చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ రైతాంగం పడుతున్న ఇబ్బందులకి, వాళ్ళు పడుతున్న కష్టాలకి కనీసం యూరియా ఇవ్వలేకపోయిన మరి ఈ పరిస్థితుల్లో ఉన్న నలమైన పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రభుత్వాన్ని చూసి జాలేస్తుంది. రైతులు చూస్తే బాధ అనిపిస్తుంది. తిరిగి మాటలు మాత్రం ఎక్కువ మాటలని మాట్లాడుతున్నారు. ఇవి కట్టుబట్టి ఆ పని చేయమని రేపు 9వ తేదీన రైతుల తరఫున ఉద్యమిస్తున్న విషయాన్ని ఈ ద్వారా రైతాంగానికి తెలియజేస్తున్నాం. డిమాండ్ కంటే అదనంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మేము సిద్ధంగా ఉన్నాము, కానీ ప్రతిపక్షాలు దీనిపై రాజకీయం చేస్తున్నాయని నేరుగా సీఎం గారు చెప్తున్నారు. సీఎం గారు ఏం చెప్పినప్పటికీ కూడా డిమాండ్ తక్కువ అదనంగా ఉంటే రైతులు ఎందుకమ్మా రోడ్డు మీద వచ్చి వస్తారు? రైతులు దేనికి వస్తారు? రైతులు వస్తేనే కదా మేము మాట్లాడుతున్నాం. రైతులు లేకుండా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నామా? ఇంతకుముందు ఆర్బికేల దగ్గర నుంచి ఇచ్చుకున్నప్పుడు ఇప్పుడు వెళ్ళి మన బ్లాక్ మార్కెట్ షాపుల దగ్గర ఎందుకు కూర్చొని అంత వచ్చి 430 రూపాయలు 420 రూపాయలకి ఎందుకు కొనుక్కోవాల్సి వస్తుంది యూరియాని? అది మేము అది చెప్తున్నాం. చంద్రబాబు వెళ్ళమనండి మారువేషంలో. లేదు మేము ఉన్నాయి కదా టీవీలు, వాళ్ళు చెప్పనండి. లేదు అంత ఉందని చెప్పి ఈ టీవీని చెప్పమనండి, రేపు ఉదయం TV5 చెప్పమనండి, లేదా ఏబిఎన్ చెప్పమనండి. లేదు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేదు, ఉత్తినే రైతులు వచ్చి అంటున్నారని చెప్పి అనౌన్స్ చేసిమనండి. ఇంకో నేను చెప్తాను కదా, చంద్రబాబు చెప్పలేదు, ఇది చెప్పమండి. నెల చెప్తారు కదా, అనేక బ్రహ్మ ఉంది కదా, అది చెప్పమండి. తప్పే ఉంది. 10% దేనికి కావాలి? బుక్ ఒక సిస్టమ్ ఉంటుంది కదండి, రూల్ బుక్ ఉంటుంది కదా. రూల్ బుక్ ఉంటుంది కదా. పక్షం నేను మాట్లాడింది జగన్మోహన్ మాట్లాడేదా, ఇది మాట్లాడేదా? రూల్ బుక్ ఏమైంది? రూల్ బుక్ ఉండదు కదండి. రూల్ బుక్ ఉండదు కదా. బుక్ చెప్తే అది ఓకే. నేను అదే డిమాండ్ చేస్తాను. నేను కూడా అదే డిమాండ్ చేస్తాను. ఇక్కడ కాదు, 6 నెలల కిందట విశాఖపట్నం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూసుకున్న నా క్లిప్పింగ్స్. ఋషికొండ ప్రభుత్వ భవనం
ఈ భవనంలో వచ్చి టీవీలో చూపెట్టారు మీరు, నాయకులు వచ్చి మాట్లాడారు దీంట్లో అవతకలు జరిగాయని. నిజంగా ఇందులో అవతకలు జరిగితే లేదు 40 లక్షల రూపాయలు వచ్చి కమ్మోడు కొన్నారంటే 20 లక్షల రూపాయలది, లేదు ఒక గ్లాస్ వచ్చి 10 లక్షల రూపాయలు ఉంది 50 లక్షల రూపాయలు కొన్నారంటే తప్పు జరిగితే, అవినీతి జరిగితే దాన్ని ఎంక్వైరీ చెప్పి చర్య తీసుకుని చెప్తాం. చెప్తే కౌన్సిల్లో కూడా అడిగాను నేను, 130 కోట్ల రూపాయలు బాకాయలు ఉంటే అనాపేలతో సహా బాగుందని చెప్పి రాసి ఆ డబ్బు ఇచ్చారు. అంటే ఎవరు దోపిడీ? 130 కోట్ల రూపాయలు బాకీ ఉంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో దాని బిల్లు వస్తుంటే ఇంకా దానికి క్లియరెన్స్ ఇవ్వకపోతే ఇచ్చేసి ఎవరితో మరి ఏమని ఎవరితో ఆలోచపడి ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, ఇదే ఎంక్వైరీ ఎవరు ఇచ్చారు బిల్లు? ఒకవేళ నిజంగా వాళ్ళు కట్ చేశారా, నేను కట్ చేశారని నేను అన్నాను, అలాగని పడిపోయిందని నేను అన్నాను. ఒకవేళ అందులో తప్పు జరిగితే ఒక సబ్స్టాండర్డ్గా అయితే మరి చర్య తీసుకోండి. ఎవరు వద్దన్నారు? చర్య తీసుకోవద్దన్నారు, తీసుకోండి చర్య. మీకు శుద్ధి ఉంటే చర్య తీసుకోండి, సొల్లు మాటలు చెప్పడం కాదు, చర్య తీసుకోండి. చంద్రబాబు నాయుడు హయాంలో రైతులు రాసిపోయారు, మహిళలు రాసిపోయారు. మహిళలు మోసపోయిన ఫ్రీ బస్ వచ్చిందా? ఫ్రీ బస్ ఎవరిస్తున్నారు? ఇక్కడ ఎక్కుతానమ్మా, నువ్వు వచ్చి తిరుపతి దండం పెట్టుకొచ్చిద్దామా, ఇక్కడ ఎక్కుతానమ్మా అరసు ఎక్కబడి పదండి, రేపు ఉదయం ఇప్పుడు వెళ్దాం, ఇక్కడ నుంచి బస్సు ఎక్కిపోదాం, తిరుపతి తీసుకెళ్ళమని, తిరుపతి బస్సు వెళ్తుంది కదా, అది ఎక్కుతాం, తీసుకెళ్తే మీరు చెప్పింది అంటాను, నేను తలదించుకుంటాను, నేను తప్పు చెప్పానని చెప్తాను. పదండి మీరు వెళ్దాం, బస్ స్టాండ్కి వెళ్దాం పదండి. ఈ మాట చెప్పింది చంద్రబాబు కాదా ఉన్నది మీరు తెలుసుకోండి. స్పీచ్ చూపెట్టమంటున్నారు, సరే చూపెడతాను. మోసం కాదా ఇది? ఒకటి. రెండోది, సున్నా వడ్డీ మహిళలకు ఎప్పటి నుంచి ఉంది? 15 నెలల కాలం మీద సున్నా వడ్డీ ఇచ్చారా? చెప్పనండి. డ్వాక్రా రుణాలు పెట్టుకున్న వీరికి, సంఘాలకి సున్నా వడ్డీని ఇప్పుడు గత ప్రభుత్వంలో టెన్షన్గా ఇచ్చామా లేదా? ఇప్పుడు చెప్పండి, అది మోసం కాదా? మరి నష్టపోలేదా? పార్లమెంట్ తండ్రి మీద 85 సంవత్సరాలు అయింది. పెద్ద మీద లైంగిక వేధింపులు SC/ST కేసు పెట్టారు. అదే నేను అంటున్నాను, వ్యవస్థను చేతి, ఇందాకేం చెప్పారు మీకు, వ్యవస్థ వచ్చి చేతితో తీసుకుంటున్నారు. దీనివల్ల వచ్చి ఈ అనర్థాలు వస్తున్నాయి. నేను మాట్లాడాను, పోలీసు ఆఫీసర్ చెప్పాను, నేనేమి నువ్వు సాయం చేయవయ్యా, కేసు తీసిపోయని చెప్పలేదు నేను. ఎందుకయ్యా చట్టాన్ని తూట్లు పొడిస్తారు? వ్యవస్థకు వచ్చే నష్టం, దీనివల్ల వ్యవస్థ నష్టపోద్ది. ఏమైనా ఆలోచన ఉందా మీకు? ఏమైనా బుద్ధి ఉందా? ఏది చేయాలో ఏది చేయకూడదు రాజకీయాల్లో ఎవరైనా ఎమ్మెల్యేవో లేకపోతే ఎంపీఓ లేకపోతే ఎంపీ పోయి చెప్తే ఏది పడితే చేసేస్తారా? ఏం ఆలోచన ఉందని చెప్పి నేను అడిగాను. నేను ఫోన్ చేసి అయ్యో సాయం చేయండి ఆ కేసు నుంచి అడగలేదు. నేను అడిగి స్టూట్గా ఒకటే, వ్యవస్థకి ఎందుకు అలా చేతితో తీసుకుంటారు? తప్పు కదా. ఏమైనా ఆలోచన ఉందా సార్ మీకు అని చెప్పి అడిగాను. ఎందుకంటే వ్యవస్థ నష్టపెడితే చుట్టుపోదు, మనల్ని కాదు దయించిస్తాం. ఆ తర్వాత వ్యవస్థను కాపాడుకుంటుగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు రాజకీయాల్లో వ్యవస్థను కాపాడుకుంటూ మీరు కార్యక్రమం చేయాలి. ఏదమ్మా ఏ గవర్నమెంట్ ఇష్యూ చెప్పనండి, మీ కాపీ చేసుకున్నాని ఆస్తి నెంబర్ తీస్తారుగా, ఆస్తి నెంబర్ తీస్తారుగా. అయిన పదం ఏడు పెట్టారు, అయిన పదం మీద ఏడు పెట్టారు. అవును, ఈ ఇష్యూ అయిన బాధ్యత మీద పెట్టి అయిన బాధ్యత వయసు ఎంత?
అది కానీ అయిన పాత్ర నాకు తెలియదు. ఆ కేసు గురించి నాకు నిజంగా పుట్టిపోతుంది తెలియదు. ఒకవేళ నువ్వు చెప్పినట్టుకంటే ఆయన తొందరపడుతున్నది ఏదో నోరు జారి మాట్లాడేరేటో మాట్లాడే ఓపుకుంది. ఇప్పుడు నా మీద పెట్టారు అనుకో, తిట్టారండి సత్యబాబుకి వెళ్ళాము అవి ఏమంటే వినడానికి ఉంటుంది అని వాయిస్ ఉంది కాబట్టి. ఆ వాయిస్ లేదానికి నీకు అంటుంది వాయిస్ లేదు కదా. అలాగని పాత్ర అన్నాడు లేదని నేను దానికి వెళ్ళాం, నాకు తెలియదు నిజంగా. కానీ వినడానికి ఉండాలి కదా. అది ఇది ఏదో పడుతున్నారు పని చూద్దాం. వెయిటెన్సీ కాబట్టి వెయిటెన్సీ కాబట్టి ఆవిడ ఏదో చెప్పింది, ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నారు, దాన్ని వస్తుంది. సార్ 2020లో కర్నూలులో ఉల్లి రైతులు ధర కట్టి లబ్బోదిబ్బమంటుంటే కనీసం ముఖ్యమంత్రి రివ్యూ కూడా చేయలేని పరిస్థితి. ఈ రోజు రైతుల కోసం పోరాటం చేస్తామని అంటున్నారు. ఆ శాఖ మంత్రి ఆ శాఖ మంత్రిని అడుగుతున్నాను సూటిగా. ఏ రోజైనా గత 5 సంవత్సరాల్లో అదని కర్నూలు వెళ్దాం, ఉల్లి రైతులకు చెప్పేది వెంటనే తీసుకొచ్చి రైతు బజార్లో పెట్టించి అమ్మించి హాస్టల్ పంపించి అవన్నీ చేసే ప్రభుత్వం మాది. తెలిసి తెలియక మాట్లాడిన వాణిజ్య పంటల కంటే కదా నేను చూశాను. అది ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు పట్టించుకోలేదు, మరోసారి పట్టించుకో కర్మ ఆ మంత్రి గారి మాటలు. గత 5 సంవత్సరాల్లో అందుకే అడిగాను, ఏ ఒక్క పంటకైనా ఉల్లి కానీ, లేకపోతే అరటి కానీ, మామిడి కానీ, పొగాకు కానీ, చెరుకు కానీ, కోకో కానీ, మిరప కానీ, ఏ పంటకైనా ఏ ఒక్కరు ఇబ్బంది పడ్డారు, మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేయక ఇబ్బంది పడే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను. మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అందుకే చదివితే మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ పెట్టాం, కేంద్రం ఇచ్చినా ఈగిపోయినా ఆ ఫండ్తో ఆ కార్యక్రమాలు చేస్తాం. నువ్వు అంటే కేంద్రం అంటావు, కేంద్రం కొట్టమంటావు, ఏమవ్వదు. చూసాం మిరపకాయ రైతు ఎంత ఇబ్బంది పడ్డారు, చూసాం పొగాకు రైతు ఎంత ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వచ్చి ఉల్లి రైతు, ఇప్పుడు యూరియా, ఇవన్నీ మీకు రిలేటెడ్ అయినవి చిన్న చిన్న సమస్యలు. దాని మీద పర్యవేక్షణ లేక, దాని మీద ఆలోచన లేక ముందు చేయకపోవడం వల్ల వచ్చిన అనర్థానికి ఇది చెప్పొచ్చారుగా. ఆగిందే మీ దగ్గర, మీ పోర్టు నుంచి ₹2 ఆగిందా? ఆగిందే మిక్కిపోయిందా? మీరే చెప్పండి. నేను తర్వాత నా కామెంట్ వద్దు కానీ అడ్జస్ట్ అయిపోయింది. ఎవరు చెప్తున్నారు? ఏమని అంటే ఎక్స్పోర్ట్ తగ్గిందంటే అక్రమాలు తగ్గాయనా? మీ సోదరుడు చెప్తున్నాడు అక్రమాలు తగ్గాయనా? తెలంగాణ వద్దు, మేమే ఇస్తాం అదే క్వాంటిటీని, మా దగ్గర మేము ఫ్రీ జోన్ చేసాము, మా మంత్రి గారు కొంచెంలో ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి తెలంగాణలో వద్దులే, నేను ఇంకో పోర్ట్రేట్ చూసుకుంటుంది. నేను అంటుంది కార్మికుడితో ఒక సబ్జెక్ట్, ₹2 బియ్యం ఒక సబ్జెక్ట్, దానికి దీనికి ముడిపెడితే పెరగదు. కానీ ప్రభుత్వాలు వచ్చి ఏ దేశంలో అయితే డిమాండ్ ఉందో రైస్కి, అందులో సర్ప్లస్ ఉంటే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి సివిల్ డిపార్ట్మెంట్ కొని అవి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. తప్పే ఉంది? బుర్ర ఉంటే 10 చేయొచ్చు, చేయాలని తపన ఉంటే 100 చేయొచ్చు, చేయాలని ఆలోచన ఉంటే 1000 చేయొచ్చు. ఎంతసేపు ఎగ్గొట్టేద్దాం, ఎంతసేపు డైవర్సిఫైల్ ఆలోచన చేస్తూ సెకండ్ ఆలోచన చేస్తే ఇవి వస్తాయి. చెప్తూ లేకపోతే
ఎత్తుతుంటే అదే చేయొచ్చు. అందుకు ఓ 2-3 పవన్ కళ్యాణ్ మాట్లాడినది ఇది దీని మీద స్టీల్ ప్లాంట్ మీద ఏంటి మన ఏది ఇంకోటి ఏది రామ్మోహన్ నాయుడు కాదు మీద కదా స్టీల్ ప్లాంట్ మాట్లాడింది ఏంటో చూపెడతారు. చాలా తక్కువ ఉంటాయి మాటలు. ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడతాం, పర్వాలేదు. మీకు ఎంటర్టైన్మెంట్ కావచ్చు చూపెడతారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? అదే అంటున్నాను, అందుకే అంటున్నాను. ఇంకెందుకని ప్రచారం అందరికీ మారేది ఒప్పుకోను. మేము ఎన్నికల ముందు చెప్పాము అందరికీ అంటే మాత్రం ఐఎమ్ అబ్జెక్టెడ్. మాకు కాదు, మేము ఎన్నికల ముందు చెప్పాం. ఇవాళ కానీ కూటమి ప్రభుత్వాలు కానీ ఓటేస్తే మీరు దానికి జెండా ఊపినట్టు అనుకుంటారు. అది ఈ ప్రభుత్వం ప్రమాదకరం అని చెప్పి ఎన్నికలు చెప్పాం. అంతకుముందు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తే ప్రధానమంత్రి గారిని వేదిక మీద నుంచే మా ముఖ్యమంత్రి గారు మాకు ఇది స్టీల్ ప్లాంట్ అనేది మా అందరి తాలూకా సెంటిమెంట్తో కూడుకున్నది. ఈ ప్లాంట్ అభివృద్ధి మా ధ్యేయం. దయచేసి దీన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదని ప్రధానమంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రి మాట్లాడేది విశాఖపట్నం స్టేజ్ మీద నుంచి. ఒక్కరోజైనా చంద్రబాబు మాట్లాడి చెప్పండి. ఈ మధ్య 2 సార్లు ప్రధానమంత్రి వచ్చాడు, ఎందుకు మాట్లాడలే? అంతెందుకు ఇది కాదు తీర్మానం చేయలేకపోయింది జనసేన పార్టీ. సన్న ఎందుకు చెప్తున్నారు? తీర్మానం చేయాలి కదా. మళ్ళీ పైపెచ్చు వాళ్ళు అడిగితే మన సమాధానం ఉండాలి. నేను ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నప్పుడు 2005లో ఏలూరు నీళ్ళు వచ్చి మనం వచ్చి స్టీల్ ప్లాంట్కి వచ్చి వాటర్ ఇస్తాం. అప్పుడు అది వచ్చి ఎల్ఎన్టీ తాలూకా మెయింటెనెన్స్లో ఉండేది. ఎల్ఎన్టీ వాళ్ళు దానికి మెయింటెనెన్స్ ఇచ్చి స్టీల్ ప్లాంట్కి నీరు ఇచ్చి ఎల్ఎన్టీ వాళ్ళు డబ్బు తీసుకుంటారు. ఆ నీటికి ప్రైవేట్ వాళ్ళ తాలూకా ఇది ఉండకూడదని చెప్పి ఎల్ఎన్టీ తీసి విస్కో అని విశాఖ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై పెట్టి దాని ద్వారా నీరు ఇస్తున్నాం ప్రభుత్వం ద్వారా. అది చేస్తే ఇవాళ ఉన్నట్టే ప్రైవేట్ చేస్తారుగా. నేను గొప్పగా చెప్తాను, ఐఎమ్ ప్రౌడ్. నేను ఇప్పుడు చేశాను. అది ఉన్నదాన్ని చేస్తే ఎక్కడిదండి ఇది? 11,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టారండి? దేనికి ఇచ్చారు? అది వచ్చి డిఫాల్ట్ అయిపోయి ఎన్పి అయిపోకుండా ఆ అప్పులు వచ్చి కట్టి అందులో 8,000 కోట్లు అప్పులు కట్టి 4,000 కోట్లు ఇవ్వలేదు కట్టి పెట్టి ఇప్పుడు దాన్ని వచ్చి ప్రైవేటైజేషన్ చేయడానికి. ఎవరైనా కారు ఇల్లు అమ్ముకుంటారని అదే పొలం పొందామని ఏం చేస్తారు? మన డిఫాల్ట్ లేకుండా బయట పెడతారు దానికి. అంతేగాని ఉద్యోగుల తాలూకా జీతాభత్యాలకు కానీ దానికి కావాల్సిన రా మెటీరియల్కి కానీ దానికి కావాల్సిన లేకపోతే ఈ ఐరన్ ఈ మైన్స్కి కానీ కాదు ఇచ్చింది, అప్పులకి. జిఎస్టీగా అదే కట్టుకుని ఈ కుడిపక్క కట్టి ఎడపక్క తీసుకోవడం. జిఎస్టీ కట్టేసి మళ్ళీ అన్నీ అది ఇక్కడ ఇచ్చి ఇక్కడ తీసుకోవడం. అకౌంట్ అడ్జస్ట్మెంట్ దేనికి ఇచ్చారంటే 11,000 కోట్లు. పెద్ద గొప్పగా చెప్పిన ఇప్పుడు ఎందుకు అసలు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు మాట్లాడట్లేదు? మొన్నే కదా ఎంపీ గారు అడిగితే దీంట్లో వెనక్కి వెళ్ళే సమస్య లేదని చెప్పి పార్లమెంట్లోనే కదా రాజ్యసభ చెప్పారు కదా. చెప్పిన తర్వాత కదా ఇవి వచ్చాయి ఈ 32 టెండర్లు. ఎంత ఎందుకండి? రైతులకు సంబంధించిన యూరియా నుంచి కేంద్రం ఆదాయం ఉన్నప్పుడు ఒక అలాట్మెంట్ ఎక్కువ ముందు చూపుతున్న వచ్చి చేర్చుకుంటూ అయిపోయాయి కదండి. ఎప్పుడు కూడా ప్రభుత్వం పాజిటివ్గా ఆలోచించేయాలి. బాగా పడతాయి ఈ సంవత్సరం పంటలు, మినిమం అయితే సమ్ ఎక్స్ క్వాంటిటీ కావాలి, ఇంకా కానీ కొద్ది ఎక్కువ సోయింగ్ అయితే ఇంకొక 10% పెరగాలి అని ముందుగా మనం పెట్టుకొని చేసుకోవాలి కదండి.
దానికి తగ్గట్టు కార్యాచరణ పెట్టుకోవాలి కదండి. ప్రపంచంలో ఉన్న పరిస్థితులు చూస్తున్నాం కదండి, యుద్ధాలు జరుగుతున్న పరిస్థితులు ఎక్కడి నుంచి వస్తాయి. దాని గురించి ఏమైంది మీ బుర్ర? ఓ టెక్నాలజీ అంటుంటావు కదా, ఈ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ, వాట్సాప్, ఇది గవర్నెన్స్ అని. ఏమైంది గవర్నెన్స్? వాట్సాప్ గవర్నెన్స్. మేము కానీ నోరెత్తి అడగకపోతే ఆ వికలాంగులు కూడా పాపం రోడ్డు పడేసేవారు, వాళ్ళు ఉసురు పోసుకునేవారు నేను గట్టిగా అడగకపోతే ఆ విషయం మీద. ఓకేనా? తీద్దామా? తీసేయండి.